శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం వన మహోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్లు మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ముందుగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దానిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 1995లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చని చెట్టు ప్రగతి మెట్టు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేదని వివరించారు. జిల్లాలో కార్తీక మాసం వరకు ఈ 3 నెలల కాలంలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. NREGS పథకంలో భాగంగా 3 రోజుల పాటు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలో చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం శ్రీకాకుళం పచ్చదనం 21% ఉందని, దాన్ని 50% పెంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం ప్రధాన కార్యాలయంలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ పెద్దలు శ్రీ దినకర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సోదరుల హరివర ప్రసాద్ గారు, మాజీ వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన మహోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈనాటి కార్యక్రమం కాదు. నేను 1995లో శాసనసభ్యుడి